యూజువల్‌గా ఉమెన్ సైకిల్‌లో పిల్లలు ప్లాన్ చేసుకోవడానికి బెస్ట్ టైం ఏదండి? బెస్ట్ టైం అని మీరు అడిగితే యూజువల్‌గా మెన్స్ట్రువల్ సైకిల్ లెంగ్త్‌ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 28 డేస్ సైకిల్ తీసుకుంటే గనక ఆహ్, లాస్ట్ 14 డేస్ ఏవైతే ఉన్నాయో అవి కాన్స్టెంట్ ఉంటాయి. అందరికీ సేమ్ లాస్ట్ 14 డేస్. ఈ వేరియేషన్ ఎక్కడొస్తుంది? ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మెన్స్ట్రువల్ సైకిల్‌లో మనకు వేరియేషన్ వస్తుంది. సో, 28 డేస్ సైకిల్ తీసుకుంటే 14థ్ డే వుడ్ బి ద ఓవ్యులేషన్ టైమ్. ఈ ఓవ్యులేషన్ టైమ్ మనం ఇందాక అనుకున్నట్టు ఎగ్ అనేది 1 డే యాక్టివ్‌గా, హెల్తీగా ఉంటుంది అలైవ్‌గా. సో, దానికి ముందర ఒక 4 రోజులు ఓవ్యులేషన్ రోజు అండ్ దాని తర్వాత ఒక రోజు. ఓకే. ఇట్లా 6 రోజులనేది ఫర్టైల్ విండో అని చెప్తాం పేషెంట్స్‌కి. ఫర్టైల్ విండో. యాహ్! ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఫర్టైల్ విండో. ఈ ఫర్టైల్ విండో ఎవ్రీ మెన్స్ట్రువల్ సైకిల్ లెంగ్త్‌లో మారుతుంది. ఈ ఫర్టైల్ విండోలో ఉన్నప్పుడు వాళ్ళు ఆల్టర్‌నేట్ డేగా కలిసుంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి కన్సల్ట్ చేయడం జరుగుతుంది. బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ అవర్ కెరియర్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎక్కువ లేకపోవడం వల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు ఈవెన్ స్టే టుగెదర్ ఇన్ దిస్ ఫర్టైల్ పీరియడ్ ఆల్సో. అండ్ పీపుల్ యూజువల్లీ కమ్ బ్యాక్ టు మీ సేయింగ్ దట్ ఓవులేషన్ డే ఒక్క రోజు మేము కలుసున్నాం మేడం కానీ ప్రెగ్నెన్సీ రాలేదు అని. ఓకే. దట్ ఈస్ నాట్ ద వే. ఓకే. అలా ట్రై చేస్తే అసలు ట్రై చేశారని కూడా లెక్క కింద మనం కట్టలేం దాన్ని. ఓకే. సో, సో ఈ టైంలో తీసుకుంటే లైక్ యాహ్! ఈ టైంలో వాళ్ళు గనక ట్రై చేస్తూ ఉండుంటే మనం ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ప్రాపర్‌గా ట్రై చేశారు అని కన్సిడర్ చేయొచ్చు. ఓకే. యూజువల్‌గా లైక్ పార్ట్నర్స్ లైక్ పోస్ట్ సెక్స్ లైక్ కొంతమంది ఏం చేస్తారంటే లైక్ లెగ్ పొజిషన్ పైన ఉన్నట్లయితే పోస్ట్ సెక్స్ లైక్ అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టేదానికి ఎక్కువ ఛాన్స్ ఉందని చాలామంది నమ్ముతుంటారు, ఫాలో అవుతుంటారు కూడా. ఈవెన్ యూ కెన్ సీ ఇన్ లైక్ ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, రీల్స్ ఎక్కడైనా లైక్ మెనీ ఆఫ్ దెమ్ ఫాలో అవుతుంటారు. సో, ఎంతవరకు నిజమంటారు అది? దే ఆర్ ఆల్ అనెక్డోటల్ రిపోర్ట్స్. అండ్ ఏంటంటే ఇది ఒక మిత్తుగానే చెప్పుకోవచ్చు. ఇప్పుడు స్పర్మ్‌కి దేవుడు ఒక అద్భుతమైన శక్తి ఇచ్చాడు. ఈదే శక్తి. స్విమ్మింగ్ కెపాసిటీ ఆఫ్ స్పర్మ్ ఇస్ దేర్. సో, ఓకే. స్పర్మ్ అనేది దానంతట అది ఈదుకుంటూ వెళ్తుంది. సో, మీరు యాంటీ గ్రావిటీగా లెగ్స్ అప్ పెట్టడం గానీ, అట్లాంటి ఏ పోస్చర్స్ కూడా హెల్ప్ ఏం చేయవు. బట్ కలిసున్న తర్వాత ఒక 10 మినిట్స్ అట్లా రిలాక్స్డ్ పోస్చర్‌లో ఉండమని చెప్తాం. ఓకే. ఫర్ ద బెటర్ ఛాన్సెస్. బట్ కీపింగ్ లెగ్స్ అప్ అగెయిన్స్ట్ ద గ్రావిటీ వుడ్ నాట్ పుష్ ద స్పర్మ్ ఇంటూ ద ట్యూబ్స్ కదా! ఓకే. ట్రూ. ఓకే. వాటెవర్ ఇస్ దేర్ ఇన్‌సైడ్ ద వెజైనా అండ్ ఇట్ వుడ్ జస్ట్ ఇట్స్ మూవ్ అప్. కంప్లీట్‌లీ మిత్, అపోహే. యాహ్! కంప్లీట్‌గా అపోహనే. ఓకే. అది. వాట్ ఈస్ ద కరెక్ట్ ఏజ్ అండి? లైక్ ప్రెగ్నెన్సీ అవ్వడానికి వాట్ ఈస్ ద కరెక్ట్ ఏజ్? సో, ఇఫ్ యూ ఆస్క్ మీ ద కరెక్ట్ ఏజ్, ఏజ్. బయోలాజికల్లీ ఐ వుడ్ ఓకే. సే ఫీమేల్స్‌కి లెస్ దాన్ 35 ఇయర్స్. ఈ 35 ఇయర్స్ కట్ ఆఫ్ ఏంటంటే ఒవేరియన్ ఏజింగ్. మనం ఎట్లా అయితే మన చర్మము అంతా ఏజ్ అయిపోతూ ఉంటుందో, ట్రూ. ఓవరీస్ కూడా అట్లనే ఏజ్ అయిపోతూ ఉంటాయి. సో, ఏజ్ అయిపోతూ ఒక ఎక్స్‌టెంట్‌లో డ్రాస్టిక్‌గా డిక్లైన్ అయిపోతాయి. అది ఆ కట్ ఆఫ్ 35 ఇయర్స్. ఓకే. ఈ 35 ఇయర్స్ తర్వాత ఎగ్స్ అనేవి కౌంట్ ఎంత డ్రాస్టిక్‌గా పడిపోతుందో మనం ఎట్లనో మానిటర్ చేయలేము. ఎట్లా కూడా చూడలేము. ఓకే. అన్‌ఫార్చునేట్‌లీ ఎట్లా అంటే ఆ ఎగ్స్ పడిపోతున్నా మనకి బయటకి ఏం సింప్టమ్స్ లాగా ఏం కనిపించదు. ఓకే. సో, దట్స్ అ సాడ్ థింగ్ టు నో. అన్‌లెస్ అండ్ అంటిల్ యూ టెస్ట్ దెమ్ ఆర్ యూ డూ సమ్ స్కాన్ మనకి ఖచ్చితంగా చెప్పడానికి ఏమి ఉండదు కాబట్టి 35 ఇయర్స్ ఇస్ అ బయోలాజికల్ ఫీమేల్‌లో. టికింగ్ క్లాక్. యెస్, ఇన్ ఓకే. ఫీమేల్స్.